డేల్ కార్నెగీ అనే వ్యక్తిత్వ వికాస నిపుణుడు యుఎస్ఏలోని మిస్సోరీలో 1888లో జన్మించాడు. కార్నెగీ ఎంతో పేదరికంలో జన్మించాడు. పొలంలో పనిచేస్తూ చదివాడు. అతని అనుభవాలు, తగిలిన ఎదురు దెబ్బలే అతనిని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోటివేటర్గా మార్చి ప్రపంచ గతిని మార్చే అనేక పుస్తకాలు వ్రాసి స్వయం కృషితో ఎలా ఎదగవచ్చో తెలిపే మొదటి పుస్తకం 1936లో హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే బుక్ను 1946లో లిన్ కోల్న్ ద అన్నౌన్ను కూడా 1932లో వ్రాసి ఎవరైనా సాధన ద్వారా తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని అత్యున్నత శిఖరాన్ని అధిరోహించి జీవితం సక్సెస్ఫుల్ గా ఎదగవచ్చని నిరూపించాడు. 1955లో న్యూయార్క్లో డాలే కార్నెగీ మరణించాడు. కాని అతని బుక్స్ ఎప్పటికీ వ్యక్తిత్వ వికాస నిపుణులకు ఒక భగవద్గీత, బైబిల్ లేదా ఖురాన్ లాగా అజరామంగా ఉంటాయి. కార్నెగీ వ్రాసిన హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే బుక్లో అసలు మనం దేనికి వరి అవుతున్నామో టెన్షన్ మంచిదే కాని ఒక స్థాయికి మించి ఉండకూడదని అంటారు రచయిత. అలాగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకుని నెగటివ్ థింకింగ్ చేస్తూ నెర్వస్ బ్రేక్ డౌన్ అవుతున్నారు అంటాడు. మన మెయిన్ బిజినెస్ ఏమిటంటే ఎక్కడో దూరంగా అస్పష్టంగా ఉన్నదానిని చూడటం కాదు, మనకు అతి దగ్గరగా స్పష్టంగా ఏమి ఉన్నదో దానిని మాత్రమే మనం పరిగణలోనికి తీసుకోవాలి. రేపటి గురించి ఈరోజే యాంగ్జైటీ అనగా ఆందోళన చెందరాదు అని జీసస్ చెప్పారు. ఏదైతే జరుగుతుందని ఆందోళన చెందుతున్నారో దానిని జరగనివ్వండి. దానిని ఎదుర్కొనుటకు ప్రిపేర్ అయితే అది జరగకుండా చూడగలం. కాని ఆందోళన చెందుట వలన ఇంకా ఎక్కువ నష్టమే జరుగుతుంది. చాలామంది బిజినెస్ పీపుల్ చాలా తక్కువ వయసులో చనిపోవడానికి కారణం ఆందోళనను ఎదుర్కొనే పోరాటం సరిగా చేయకపోవడమే అని డాక్టర్ అలెక్స్ కారెల్ చెప్పారు. నిన్న నేను నిలబడ్డాను, ఈరోజు నేను నిలబడగలను. రేపు ఏం జరగబోతుందో ఆందోళనకు నేను తావు ఇవ్వను అనుకుంటే సగం టెన్షన్ మాయమవుతుంది. ద హెల్ ఆర్ హెవెన్ ఈజ్ అవర్ బ్రెయిన్. స్వర్గ నరకాలు మన మెదడులోనే ఉంటాయి. మనకు నచ్చితే అది స్వర్గం, మనకు నచ్చనిది అది నరకమే. విమర్శకు భయపడకూడదు. అన్యాయంగా విమర్శించడం అంటే అది ఒక రకంగా మెచ్చుకోవడమే. విమర్శలో పసలేనప్పుడు పట్టించుకోనవసరం లేదు. ఏనుగు వెళ్తుంటే కుక్కలెన్నో మరుగుతుంటాయి. వాటిని ఏనుగు పట్టించుకోవలసిన అవసరం లేదు. ఆందోళన చెందాల్సిన పనే లేదు. ప్రతి ఊరిలో నోరున్న ప్రతివాడు విమర్శిస్తాడు. ఊర కుక్క అరవక మానదు. అలాగే అరిచే కుక్కలు కరవవు అని మనకు తెలుసు కదా. సద్విమర్శను స్వీకరిస్తే మంచిదే. దానిని పాజిటివ్గా తీసుకుని ఆందోళన చెందకుండా పరిష్కారం వైపు ఆలోచించాలి. అనవసరమైన అబద్ధాలు చెప్తూ పోతే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకా ఎన్నో అబద్ధాలు చెబుతూ రోజు టెన్షన్ పడవలసి వస్తుంది. చేసిన తప్పును మొదట్లోనే ఒప్పుకుంటే టెన్షన్స్ నుండి ఈజీగా బయటపడవచ్చు. నీ యొక్క వాస్తవ పరిస్థితిని కప్పి ఉంచి లేనిపోని గొప్పలకు పోవడం, ఆదాయానికి మించి ఖర్చు పెట్టడం, ఏ సమయానికి చేయవలసిన పనులను ఆ సమయానికి చేయకుండా ఉంటే టెన్షన్ పెరగకుండా ఉంటుందా? ఇతరులను ఇమిటేట్ చేయడం మానాలి. మనమేంటో తెలుసుకుని మనలాగే మనం ఉండాలి. టెన్షన్ ఉండదు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్ అన్నారు. అనగా మనకు భగవంతుడు ఏమి ఇచ్చాడో దానిని ఉపయోగించుకోవాలి. లేని వాటిని గురించి పట్టించుకోకూడదు. ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నా, టెన్షన్ నుండి బయటపడాలంటే రిలాక్స్ కావాలి. ఏదో ఒక వినోద కార్యక్రమంలో నిమగ్నం కావాలి. ఎవరికి నచ్చిన మతంలో వారు భగవంతుని యందు నమ్మకం కలిగి ఉండాలి. మంచిగా నిద్రించడం అలవాటు చేసుకోవాలి. మంచి సంగీతం వినాలి. జీవితంలో ఏ సంఘటనలోనైనా ఫన్నీ సైడ్ చూడాలి. ఏ రోజుకు ఆ రోజు పూర్తి సమయం పనిలో గడపండి. మీ టెన్షన్కు సమయం లేక పారిపోతుంది. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉండే అంత పెద్ద జీవితం ఎంత మాత్రం కాదు మన జీవితం. ఇది ఎంతో చిన్న జీవితం. లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వరీ. బాధపడే అంత తీరిక లేకపోతే
బాధపడే అవసరమే లేదు కదా. ఐఆమ్ టూ బిజీ టు వర్రీ. నిన్నటి ఆందోళన భారాన్ని నేటికి, నేటిది రేపటిది కలిసి ఎల్లుండి ఇంకాస్త భారం కదా. ఎప్పటికప్పుడే మర్చిపోవాలి. టెన్షన్ను క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. మనకు అవసరమైనవి మాత్రమే మన వర్కింగ్ టేబుల్ మీద ఉంచుకోవాలి. ఏ రోజుకు ఆ రోజును మనం ఎప్పుడు చూడలేదా అన్నట్లు ఫ్రెష్గా ప్రారంభిస్తే ఏ టెన్షన్ ఉండదు కదా. రిలాక్స్ వైల్ వర్క్. ఒక కవిగారు చెప్పినట్లు, ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపేం ఉన్నది, మనకు కొదవేం ఉన్నది. కలిసి ఉంటే కలదు సుఖం, పోరు నష్టం పొందు లాభం అన్నారు కదా. టెన్షన్ లేకుండా ఏ పూటకు ఆ పూట గడిస్తే అదే మహాభాగ్యం కదా అని పెద్దలు అంటారు. బాధపడే లక్షణం లేకపోతే బాధే లేదు. మంచి హంసతూలికా తత్వం ఉన్నంత మాత్రాన నిద్ర పట్టదు. కాని ప్రశాంతమైన ఏ చీకు చింతాలేని మనసుంటే టక్కున నిద్ర పట్టేస్తుంది. మనం ఎంత బిజీగా ఉంటే అంత ఎదుగుతున్నామంటారు. కాని మానవుడు చంద్రమండలంలో కాలు పెట్టాడని గొప్పలు చెప్పుకున్న ప్రక్క ఇంటివానితో కూడా సఖ్యతగా ఉండలేకుండా ఉన్నారు. ఈ ఒత్తిడి ఒక రకంగా పనులు త్వరగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడానికి అవసరమే కాని అది ప్రతిరోజు ప్రతి పూట మోతాదుకు మించి ఉంటే మెడిటేషన్ ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. అలాగే ఓం అనే మంత్రాన్ని అనేకసార్లు ఉచ్చరించినా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా, తోట పని చేసినా, పెంపుడు జంతువులతో గడిపినా, ఇష్టమైన కామెడీ సినిమాలు చూసినా, మంచి మ్యూజిక్ విన్నా, మంచి సినిమా పాటలు విన్నా, డాన్స్ చేసినా, లాఫింగ్ థెరపీ చేసినా, స్నేహితునితో కలిసి కష్టసుఖాలు పంచుకొనినా, చిన్న చిన్న సహాయాలు చేసినా, దేవాలయాలు సందర్శించినా ఒత్తిడి దూరమవుతుంది. ఫ్రెండ్స్, మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.